తెలుగు సంస్కృతిలో గోరింటాకుకి ముఖ్య ప్రాముఖ్యం ఉంది. ఇది ఆరోగ్యానికి మంచిది అనడంతో పాటు పెద్దలు దీనిని మన సాంప్రదాయంగా కూడా చేశారు. ఈ రోజుల్లోనే పెళ్లిలలో, పండగలకి, ఇతర శుభకార్యాలలో కూడా గోరింటాకుకి ముఖ్యం భాగం అయింది. ముఖ్యంగా పెళ్లికి ముందు వధూవరుల చేతులకి వేస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మాయిలు గోరింటాకు వేసుకోవడం ఒక ప్రత్యేక సాంప్రదాయం కూడా. ఇది ఒత్తిడి తగ్గించి శరీరాన్ని చల్లపరుస్తుంది అని అంటారు. గోరింటాకు రంగు ఎంత ఎక్కువ వస్తే ఎంత మంచిది అని, అది సౌభాగ్యానికి సంకేతం అని అంటారు. సంప్రదాయంగా గోరింటాకును రుబ్బి పూర్వం రోజుల్లో పెట్టుకునేవారు. ఈ తరం నేటి రోజుల్లోనే కోన్స్లా చేసుకుని రకరకాల డిజైన్లు వేసుకుంటున్నారు. అందులో కూడా కొన్ని కెమికల్వి, ఇన్స్టెంట్గా కలర్ వచ్చేవి కూడా ఉంటున్నాయి. కానీ సహజ సిద్ధంగా తయారుచేసి పెట్టుకున్నవి మాత్రమే మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచి. ఈ రోజుల్లో ఫ్యాషన్లో ఒక భాగంగా మెహందీ కూడా చేరిపోయింది. కేవలం ఒకప్పుడు ఆషాఢంలోనూ, పండగలకి, పెళ్లిలో వధువుకి గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం ఉండేది. కాని ఇప్పుడు అలా కాదండి. ఏదైనా పండగ అయితే బట్టలు, నగలు ఎంత ఇష్టంగా తీసుకుంటామో అలానే ఆ పండగ తగ్గట్టు పిక్చర్స్ని చేతులపై మెహందీతో పెట్టించుకుంటున్నారు. ఉదాహరణకి కర్వాచౌత్, దీపావళి, దసరా, కృష్ణాష్టమి ఇలా పండగకి సంబంధించిన పిక్చర్స్ చేతులపై ఉండేలా వేస్తున్నారు. సంప్రదాయం పాటించేవాళ్లు ట్రెడిషనల్ మెహందీ డిజైన్స్ని, లేదా సింపుల్ జ్యువెలరీ మెహందీ ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు. స్టైల్గా రెడీ అయ్యేవాళ్లు పార్టీస్కి కూడా సింపుల్ డిజైన్స్ని, అరబిక్ మెహందీ, ఫ్లోరల్, మండల మెహందీ డిజైన్స్ని ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు. పెళ్లికి అయితే ఇక అసలు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అన్ని రకాల సందర్భాలకి పిక్చర్స్ వేయించుకుంటున్నారు. దేవుడి పిక్చర్స్, ఎంగేజ్మెంట్ నుండి పిల్లల ఫంక్షన్స్ వరకు అన్ని సందర్భంని అనుసరించి మన చేతిలో మెహందీతో పిక్చర్స్ని వేయించుకుంటున్నారు.